హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కాషాయ నాయకత్వానికి మళ్ళీ వలసల భయం పట్టుకుందా? సో తాజాగా బీజేపీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కాషాయ పార్టీకి ఆందోళన చెందుతుందా? గత ఎన్నికల ముందు కీలక నేతల పార్టీని వేయడంతో జరిగిన నష్టం మళ్ళీ జరగబోతుందా? అందుకు కొత్త పాత నేతల పంచాయతీలే కారణమా? సో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ధోరణి కొత్త నేతలకు మింగుడు పడటం లేదు. తాజాగా మాజీ ఎంపీ సోయం బాపురావు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. అదే బాటలోని మరికొంతమంది నేతలు కమలం పార్టీ గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. సో తరాలు మారిన తలరాతలు మారలేదన్నట్లు రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణలో బీజేపీ పరిస్థితి మాత్రం మారట్లేదు. రాష్ట్రంలో ఆ పార్టీ బలోపేతం అవ్వడం ఏమో కానీ ఎంతకాలం గడుస్తున్నా ఇంకా అస్తిత్వ పోరాటంలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఉన్న నేతలను కాపాడుకోవడంతోనే రాష్ట్ర నాయకత్వానికి పుణ్యకాలం గడిచిపోతుంది. స్వతహాగా క్యాడర్ను లీడర్లను తయారు చేసుకోలేకపోతున్న బీజేపీ ఇతర పార్టీల నేతల మీద ఆధారపడటం ఆ పార్టీని మరింతగా అగాధంలోకి నెట్టివేస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సో ప్రస్తుతం బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ వాదనకు ఊతమిస్తున్నాయి. బీజేపీలో పుట్టి పెరిగిన కాస్తో కూస్తో పేరున్న నేతలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సో మిగిలిన వారంతా వలస నేతలే. 8+8 కాంబినేషన్లో ఉన్న కాషాయ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అతిథికులు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే. సో బీజేపీ టికెట్తో గెలిచి మాజీలైన ప్రతినిధులు కూడా వలస నుంచి వచ్చిన నేతలే. అలాంటి వారిని కాపాడుకోవడంలో బీజేపీ నాయకత్వం వైఫల్యం చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. పరిస్థితులను బట్టి కాషాయ నేతలు పార్టీని వీడుతూ తమ దారి చూసుకుంటున్నారు. సో తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావుతో పాటు ఆయన బంధుగళం అంతా కూడా కాంగ్రెస్ గుడికి చేరుకోవడం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. బాపురావు బీజేపీ గుడ్ బై చెప్పడంతో రాష్ట్రంలో మరోసారి వలసలు ఊపందుకున్నట్టు కనిపిస్తుంది. తాజాగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీలను వీడి అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దాంతో మరోసారి బీజేపీ బీఆర్ఎస్లకు వలస గుబులు పట్టుకుంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితిలో ఉంది. 10 ఏళ్ళు చేసిన తప్పులకు సమాధానాలు చెప్పలేక, ఓటమిని తట్టుకోలేక, కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా బాధ్యతలు నిర్వర్తించలేక కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. ఆ ఎఫెక్ట్తో ఆ పార్టీ నేతలు క్యాడర్ సందిగ్ధంలో ఉన్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున వలసలు పెరుగుతున్నాయి. ఇక మరోవైపు మిషన్ 90 బీసీ ముఖ్యమంత్రి అంటూ ప్రజల్లోకి వెళ్లిన రాష్ట్ర బీజేపీ గత ఎన్నికల్లో ఊహించని విధంగా బొక్కబొరలో పడింది. గత ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వంటి కీలక నేతలంతా బీజేపీని వీడి కాంగ్రెస్ గుడికి చేరుకోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. రాజకీయ గత్యంతరం లేక కొంతమంది వలస నేతలే బీజేపీని పట్టుకొని ఇప్పటికీ ఊగిసలాడుతున్న టాక్ కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తాజాగా ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావుతో పాటు మరికొంతమంది ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంపై ఆ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ జరుగుతుంది. సో మరికొంతమంది అదే బాటలో రెడీ అవుతున్నారని బీజేపీ కార్యంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే ప్రతిసారి నేతలు పార్టీని వేయడం ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపుతుందట. సో 2019లో బీజేపీకి 4 ఎంపీ స్థానాలు, ఒక్క ఎమ్మెల్యే స్థానం దక్కాయి. ఆ 4 ఎంపీల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లకు మాత్రమే గత పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి టికెట్ దక్కింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన గూడెం నగేష్కు బీజేపీ స్థానం కేటాయించింది. దాంతో ప్రముఖ ఆదివాసీ నేత అయిన బాపురావుతో పాటు ఆదిలాబాద్ బీజేపీ క్యాడర్ అంతా కాంగ్రెస్లో చేరిపోవడంతో బీజేపీలో ప్రస్తుతం ఏం జరగబోతుందని తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ముందు రోజే కీలక నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్టయింది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ గత ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నప్పటికీ కీలక నేతలు దూరమయ్యారు. సో తాజాగా స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి వలసలు మొదలవడంతో ఆ పార్టీలో నైరాశ్యం అలుముకుంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కొత్త నేతలు, పాత నేతల పంచాయతీలే ఈ పరిస్థితికి కారణం అంటున్నారు. సో కొత్త నేతలు ఎవరొచ్చినా ఎప్పుడో ఒకసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న ఉద్దేశంతోనే తట్టా బుట్టా సర్దుకుంటున్నారట. సో పాత నేతలు కొత్త నేతలను కలుపుకొని పోవడానికి ఇష్టపడటం లేదని, తాము ముందు నుంచి పోరాటాలు చేస్తే భోగాలు మాత్రం కొత్త నేతలు అనుభవిస్తున్నారనే ఫీలింగ్తో ఉన్నారట. సో పార్టీలో కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలి, యువతకు పార్టీలో పెద్దపీట వేయాలనే ఆలోచన ప్రసంగాలకే పరిమితం అవుతుంది తప్ప ఆచరణలో మాత్రం కనిపించట్లేదు. అందుకే ఎన్నికల సమయానికి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలపై ఆధారపడటం, వారికి టికెట్లు కేటాయించడం తమ వెనుకబడటానికి ప్రధాన కారణం అనే చర్చ ఆ పార్టీలో జరుగుతుంది. ఏదేమైనా పార్టీ అధ్యక్షుడి పంచాయతీ, కొత్త పాత నేతల పంచాయతీలు, రాష్ట్ర నాయకత్వం వర్సెస్ ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్, ఇలా అసలు ఏం జరుగుతుందో అంతు పట్టకుండా తయారైన బీజేపీలో మళ్ళీ వలసల పర్వానికి తెరలేపడం హాట్ టాపిక్గా మారింది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.